శ్రీ శంకరంబాడి సుందరాచారి గారి వర్ధంతి సందర్భంగా వారు అందించిన సుభాషితాలు వింటారు. ఈ కార్యక్రమం 1976లో రికార్డ్ చేయబడింది. వినే ముందుగా వారి గురించి కొన్ని విశేషాలు. సుందరాచారి గారు 1914 ఆగస్టు 10వ తేదీన తిరుపతిలో జన్మించారు. మదనపల్లెలో బీసెంట్ థియోసాఫికల్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివారు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవారు. శంకరంబాడి సుందరాచారి గారు ఒక గొప్ప కవి. పద్య కవిత్వం ఆయనకు ప్రీతిపాత్రమైన కవితా ప్రక్రియ. పద్యాలలోనూ తేటగీతి ఆయన ఎంతో ఇష్టపడ్డ ఛందస్సు. తేటగీతిలో ఎన్నో పద్యాలు రాశారు. నా పేరు కూడా తేటగీతిలో ఇమిడింది, అందుకనే నాకది బాగా ఇష్టమని ఆయన అనేవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి కూడా తేటగీతిలో రాసిందే. ఈ పద్యం ఆయన రచనలలో మణిపూస వంటిది. రాష్ట్ర చారిత్రక సాంస్కృతిక వారసత్వాన్ని రమ్యంగా వర్ణించిన 4 పద్యాలు అవి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి శంకరంబాడి సుందరాచారి గారిని గౌరవించింది. సుందర రామాయణం అనే పేరుతో రామాయణాన్ని రచించారు. అలాగే సుందర భారతం కూడా వ్రాశారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి పేరు మకుటంగా శ్రీనివాస శతకం రచించారు. ఇవే కాక జపమాల బుద్ధగీతి అనే పేరుతో బుద్ధ చరిత్ర కూడా ఈయన రాశారు. రెండు 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతి పట్టణం తిరుచానూరు రోడ్డులోని అన్నపూర్ణేశ్వరి సర్కిల్లో ఈయన జ్ఞాపకార్థం ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన పట్ల కృతజ్ఞతా సూచకంగా ఆయన విగ్రహం దగ్గర ధ్వనివర్ధకం ద్వారా నిరంతరం మా తెలుగు తల్లికి పాట ధ్వనించే ఏర్పాటు చేసింది. శంకరంబాడి సుందరాచారి గారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు ప్రసన్న కవి అని గౌరవించింది. ఆయనను భావకవి అని, అహంభావకవి అని కూడా అనేవారు. సుందర కవి అన్నది ఆయనకున్న మరో పేరు. సుందరాచారి గారు 1977వ సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీన తిరుపతిలో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇప్పుడు వినండి శ్రీ శంకరంబాడి సుందరాచారి గారు అందించిన సుభాషితాలు. మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అని ఆదికవి వాల్మీకి వందనమిడి రామాయణ మహాత్మ్యమును వివరిస్తున్నాను. కవి కోకిల వాల్మీకి కవితా తరుశాఖపై నుండి రామాయణము అను రామనామ రమ్య ఋతుల వెలువరుతునుండా రామాయణ మహాకావ్యము రూపొందినది. రామకథ రామాయణము. రామనామ ప్రాశస్త్యం ఎట్టిది, రామ రహస్యం అను ఉపనిషత్తున అది వివరింపబడి ఉన్నది. రమంతే యోగినో యస్మిన్ సత్యానందే చిదాత్మని ఇతి రామపదేనాసౌ పరం బ్రహ్మాభిధీయతే. అనేక జన్మములలోని పుణ్య పరిపాక వశమున మానవుని మానసము పరిశుద్ధముగును. పరిశుద్ధ మానస ప్రవృత్తిచే బహువిధ శాస్త్రీయ యోగాది సిద్ధులను అతడు పొందును. తన్మూలమున పరమాత్మని యందలి ధ్యాననిష్ట కుదురును. ఆ ధ్యానము శుద్ధ సత్వస్వరూపమైన పరమాత్ముని అందులయమై ఎల్లప్పుడూ దానినే రమింపదొడగును. అట్టి ఆనందమును మించిన ఆనందము వేరొండు లేదు. అదే నిత్య సత్యానందము, పరమాత్ముని స్వస్వరూపము. అట్టి పరమాత్మ స్వరూపమైన ఆనంద అవతార రూపమే శ్రీరామమూర్తి.
ఆ అవతార పురుషునందే ప్రముఖ యోగులను, బ్రహ్మాది సకల దేవతలను, ప్రపంచములోని జీవరాశులను రమించుతున్నారు. కాన రామనామము సర్వజన రంజకమైనది. మన వంటి సామాన్యులను ఉజ్జీవింపజేయ ఆ రామమూర్తి దశరథనందనుడై మర్త్యలోకమున ఉత్తమ పురుషుడై రూపుగునినాడు. వేద ధర్మముల అందరకు వివరించి చెప్ప అతడు పత్ని సీతమ్మతో రామాయణ రంగస్థలమున నటించిన నాటక రూపమే శ్రీమద్ రామాయణము. అది ఆద్యంతిక శ్రేయోదాయకము, వేదాంగముల సారము, ధర్మార్థ కామ మోక్షములు అను 4 పురుషార్థములకు పుట్టినిల్లు. కామార్థ గుణ సంయుక్తం ధర్మార్థ గుణ విస్తరం సముద్రమివ రత్నాఢ్యం సర్వశ్రుతి మనోహరం. రామాయణం సర్వవేద సంహితం. ఇదం రామాయణం అని ఆర్యవాక్కు. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాది సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని అది వర్ణింపబడి ఉన్నది. కాన సర్వ వేదవేద్యుడైన సర్వేశ్వరుడు రామాయణమున చెప్పబడి ఉన్నాడు. పరమోత్తమ గ్రంథము దానిని ప్రాథగదయని, ప్రస్తుత పరిస్థితులకు ప్రతిబింబము కాదని పాశ్చాత్య వ్యామోహమునబడిన ప్రజలు పలువురు నేడు పలుతబరచి మూలద్రోయుతున్నారు. మాతాపితరులపై భక్తి, భ్రాతృవాత్సల్య భావము, ఏకపత్ని వ్రతము, ధర్మదీక్ష, సత్యశీలత లోపించిన ఈ కాలమునకు రామాయణము కానికావ్యమా? భానుబింబము ప్రాతబడినదని కొత్త సూర్యుని నెలకొల్ప యత్నించినట్లున్నది ఈ భావన. రామాయణము యుగ యుగాలకు ప్రాతబడని నిత్య నూతన కావ్యము అనుటలో సందేహము లేదు. కాన భావి పౌరులు కానున్న నేటి యువకులు భావి భారతదేశీయ శ్రేయమును గోరి భయంకర హత్యాకాండలను, కామ కల్మషములను, కాకి కబుర్లను చదువుట మాని రామాయణమును పఠించి ఇహపర సౌఖ్యములనందుకొందురుగాక. యత్ప్రార్థితం తుభ్యం కార్యమాగమనం ప్రతి ఇచ్ఛా మనుగ్రహీతోహం తదర్థ పరివృద్ధయే కార్యస్య న విమర్శంచ గంతుమర్హసి కౌశికా కర్తా చాహం అశేషేణ దైవతం హి భవాన్ మమ చాయ మనుప్రాప్తః మహానభ్యుదయోద్విజ తవాగమనజః కృష్ణః ధర్మశ్చానుత్తమో మమ. అయోధ్యాపతి శ్రీరామజనకుడు దశరథుడు పేరోలగముననున్నాడు. బ్రహ్మర్షి, పరమోత్తముడు, సకల శస్త్రాస్త్ర శాస్త్ర పారంగతుడు, విశ్వామిత్రుడు కార్యార్థి అయి అతని దూడ అటకరుదించుతున్నాడు. ఆ మునిశ్రేష్ఠునకు స్వాగతమిడుతూ దశరథుడు పలికిన పలుకులివి. అయ్యా, ఏ కార్యమును ఊని మీరిటకేగుదించితిరో సెలవిండు. దాని పూర్తి చేయ నేను సర్వసన్నద్ధుడనై ఉన్నాను. మీ కోర్కెను వృద్ధియగునట్లు నే చేయగలను. ఆర్య, అట్టి పనిని నే చేయగలనో లేనో అని సంశయింపకుడు, విమర్శింపకుడు. దానిని ఏ కొదువ లేక పూర్తి చేయగలను. నాకు మీరు దైవతుల్యులు గదా. మీరు నా కడకు వచ్చుటే నాకు మహాభ్యుదయ కారణము, సర్వమంగళదాయకము అని ముందు వెనుకలు ఆలోచింపక సత్పురుష సేవయే పరమార్థమని ఎంచి రాజు పలుక కౌశికుడు యాగ విధ్వంసకులైన
భయంకర రాక్షస సంహరణార్థము రాముని తన వెంట బంపుమని అడుగుతున్నాడు. ప్రాణసముడైన పసివాని రాముని వనికి పంపలేక, పలుకు తప్పలేక, బదులు పలుకలేక పాపము దశరథుడు పరితాపపడుతున్నాడు. వంశగురువు వశిష్ఠుడప్పుడు నరామగమనే రాజా సంశయం కర్తుమర్హసి తేషా నిగ్రహణే శక్తః స్వయం చ కుశికాత్మజః తవ పుత్రహితార్థాయ తాముపేత్యాభియాచతే అని రాజును ఉత్తేజపరుచుతున్నాడు. ఎట్లు రాజా, రాముని పంపుటకు సంశయింపగుము. రాక్షసుల నిగ్రహించు శక్తి కౌశికునికే కలదు. కాని నీ బిడ్డ మేలును కోరియే వాని తన వెంట పంపమనుతున్నాడు అని. ఈ సన్నివేశము మనకిచ్చు హితోక్తులేవి. సత్పురుష సందర్శనము సాక్షాత్తు దైవ సందర్శనం. వారు మనలను కోరి వచ్చుట మన భాగ్య విశేషము. అడుగకే వారి వాంఛలను తీర్పగలనని మాట ఇచ్చుట మనకు అవశ్య కర్తవ్యము. అప్పట్టున శక్త్యాశక్తతల విచక్షణకు పూనుట అవివేకము. ఇచ్చిన మాటను అది కార్యాచరణముకు వచ్చు స్థితిలో ఎదను వేధింపవచ్చును, అశాంతిని కలిగించవచ్చును. ఆయాసపడరాదు. సత్కార్యాచరణా సమయమున సర్వేశ్వరుడే చెంత నుండి సహాయపడగలడు. వలసినంత ధైర్యమునీయగలడు. ఆయాసపూరితములయ్యు అట్టి పనుల అశేషముగా గావించుటచే తాత్కాలికముగా అది మనకు వేదన నిడియు చివరికి మంచినే కొనిపెట్టును. ప్రియవాదీ చ భూతానాం సత్యవాదీ చ రాఘవః బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానాముపాసితా. సత్యం భ్రూయాత్ ప్రియం భ్రూయాత్ అను ఆర్యవాక్యమును అనుసరించి శ్రీరామచంద్రమూర్తి జ్ఞానవృద్ధులను బ్రాహ్మణులను ఉపాసించి విజ్ఞాన కనియై ప్రియవాదులను సత్యవాదియునై దినదినాభివృద్ధినందుతుండ ముదిసలుతనము పైకొన రాజ్యభారమును వహింపలేని దశరథుడు బాధపడదొడిగెను. ఒక రాత్రి అతడు దుశ్శకునములగాంచి అటుపై చాలా కాలము బ్రతుకలేడను నిర్ణయముతో కాలము మించుముందే అన్ని విధముల రాజ్యార్హుడైన తన పెద్ద కొడుకు శ్రీరాముని పట్టాభిషిక్తు చేయ సంకల్పించెను. రామునకు తన వాంఛని రింగించి వశిష్ఠుని పిలిచి సత్వరము ముహూర్తమును నిర్ణయింపుమనెను. బాగున్నది. అస్త్రశస్త్రాది శాస్త్ర ప్రవీణుడు, అనుపమాన గుణగణాన్వితుడు, ప్రజానురంజకుడు పెద్ద కొడుకు రాముని పట్టాభిషిక్తుని చేయుటలో అన్యాయము అన్నది లేదు, ధర్మమున్నది. కాని దశరథుని ఆలోచన మారినది. తన నిర్ణయము తుది నిర్ణయము కాదు. రాజును నిర్ణయించుకొనవలసిన వారు ప్రజలు. వారి మనస్సు నిరుంగక ఏది చేయరాదని ప్రజలతో, సామంతులతో, వృద్ధులతో, బ్రాహ్మణులతో కూడిన మహాసభనేర్పాటు గావించెను. తన నిర్ణయమును ప్రకటించెను. ఆ నిర్ణయమును విన్న ఆనాటి సభ అందిన ఆనందభావము అనుపమానము. సభాభవనము మారుమ్రోగ హర్షధ్వానములు మిన్నుముట్టినవి. అందరూ ఏకకంఠముతో ఇచ్ఛామోహి మహాబాహుం
రఘువీరం మహాబలం గజేన మహతాయంతం రామం ఛత్రావృతాననం అని తమ సమ్మతిని ప్రకటించినారు. రాముడు మహాబాహుడగుట వాడెచ్చటనున్నను వాని హస్తములు రాజ్యపు పొలిమేరలనంటి ప్రజల రక్షింపగలవు. వీరుడు బలవంతుడు అగుట శత్రుభయము లేదు, రాజ్యము సురక్షితమగును. అట్టి రామచంద్రుడు భద్రగజమునెక్కి ముఖమండలమును గొడుగు కప్పుతుండ ఊరేగటును మేము చూడగోరుతున్నామని తాత్పర్యం. ఇందు మరి ఒక విశేషం. ముఖమండలమును గొడుగు కప్పవలయునట. ఎలా దృష్టిదోషము తగులునేమో అన్న భయము. రామునిపై ప్రజలకెట్టి అనురాగము, అభిమానము, రాజలక్షణములను ధర్మములను విశదీకరించు అపూర్వ ఘట్టమిది. ప్రభువు నామమాత్రుడే, పాలకులు ప్రజలు. దశరథుడు సర్వాధికారి కదా, అతడు అవునను దానిని కాదనగలవారెవరు? కానీ అతడు నిరంకుశుడై వర్తించనా? లేదు, ప్రజాభిప్రాయమునే తన అభిప్రాయముకు దలచినాడు. వారిని కాదని తనేమీ చేయలేడు. దండము చేయబట్టి అదరింపులతో బెదరింపులతో ప్రజల నేలదలుచుట అపాయకరము. ఎన్నటికైనా అది తిరుగుబాటు తెచ్చును. రాజు ప్రియవాది అయి సత్యవాది అయి ప్రజాహృదయమును చూరగొని పరిపాలింపవలయను. నాడు రాజులు పాలించినను ఆ పాలన నేటివలే ప్రజాపాలనయే అనవచ్చును. కానున్న రాజు శ్రీరామచంద్రుడు రాజు కాక మునిపే ప్రజాహృదయమును ఎంతగానో ఆకర్షించునో చూడు. ప్రజాహృదయమున ఐక్యపడని పాలకులు కానేరరు. శ్రీరామ పట్టాభిషేక వార్త నగరమంతయు నిండినది. ప్రజలు కోలాహలచిత్తులై ఉర్రూతలూగుతున్నారు. తల్లి కౌసల్య కడుపు నాడే పండి నిండినట్లు కుతుకావేశమును వెళ్ళగ్రెక్కినది. ఆమె పరిశుభ్రముగా మంగళ స్నానమునరించి పట్టుచీరగట్టి భూషణాంచితే తనయును శ్రేయము గోరి దేవతార్చనము గావించి కమ్మని వంటకమ్ముల వండి రాముని ఆగమనమునకు నిరీక్షించుతున్నది. కాని తానొకటి తలచిన దైవం ఒకటి తలచుట సహజము. పరిస్థితులు తారుమారైనవి. దశరథుడు మున్నెన్నడో ఇచ్చిన వరబలమున కైక రామ పట్టాభిషేకముకు అడ్డుతగులటయే కాక అతని 14 ఏడుల కాలము వనికి బంప సిద్ధపడినది. మూర్ఛితులయ్యున్న తండ్రి హృదయమును సవతి తల్లి కైక రామునికి తెలుప, అతడు అట్లే తండ్రికి మస్తకము వంచి నమస్కరించి అలగక తొలగక వనికి బాటపట్ట సిద్ధపడినాడు. వనికి ఏగుముందు తల్లి సెలవంది దీవెనలనంది వెడల అతడు కౌసల్యాభవనమున కరిగినాడు. ముందున్న ముప్పు నిరుగని ముద్దరాలు కౌసల్య ముదముప్పంగా అతనికి స్వాగతమిడినది. వండి ఉంచిన రుచికరములైన వంటకమ్ముల ఆరగింప వేడుచున్నది. అప్పుడు మాతరం రాఘవః కించిత్ వ్రీడాత్ ప్రాంజలిమబ్రవీత్ స్వస్వభావ వినీతశ్చ గౌరవాచ్చ తదానతః. అయ్యో అడవి పట్టు అనుగుబిడ్డ క్షేమముగా నుండవలే, సాగనంపుతో కన్నుళ్ళి విడుచుట అశుభ సూచకము కాన ఆమె యం పాలయసి ధర్మత్వం ధృత్యా చ నియమేన చ స
సవై రాఘవశార్దూల ధర్మస్వామభిరక్షతు అని అతని దీవించి పంపుతున్నది. ఎట్లు రాఘవశార్దూల, ధైర్యముతో నియమముతో ధర్మమును పాలించు బిడ్డ, ఆ ధర్మమే నీకు రక్ష కాగలదు అని. తండ్రి మాటను పాలించుట ధర్మమునుతున్నదే కాని తనయును కాటి కనిపిన తండ్రియు ఒక తండ్రియా అని మగని దూషించుటలేదామె. ఎట్టి మాత, ఎట్టి పత్ని, కష్టసుఖములు కావడి కొండలు, కాలగతితో అవి కలిసి కదలాడుతుండును, ఇంకక అనుభవించుట భావ్యము. వనవాసకాలమున సీతారామలక్ష్మణులు సుతీష్ణాశ్రమును వదిలి ముందేగుచుండ రాక్షసుల అందరినీ సంహరింతును అని రాముడు ఋషుల ముందు చేసిన ప్రతిజ్ఞా వైఖరి ఒప్పని సీత దండకారణ్యవాసినాం ఋషీణాం రక్షణార్థాయ వద సంయతి రక్షసాం నహి మే రోచతే వీర గమనం దండకాన్ ప్రతి కారణం తత్ర వక్ష్యామి వదంతి ధనుర్హుతాశస్యేందనాని చ సమీపత స్థితం తేజో బలముచ్ఛయతే భృశం అగ్ని సంయోగవద్ధేతు శస్త్ర సంయోగ ఉచ్యతే స్నేహాశ్చ బహుమానాశ్చ స్మారయే త్వాం క్వచ క్షాత్రం తపక్వచ వ్యావిద్ధము ఇదము అస్మాభిర్దేశ ధర్మస్తు పూజ్యతాం అనుతున్నది. ఏమని? నీవు దండకారణ్యముల నుండు ఋషుల రక్షించుటకై రాక్షసులనందర వధించదనని ప్రతిజ్ఞగా అందులకు కారణము చెప్పెదను. నా మాట వినుము. అగ్నిహోత్రునకు సమీపమునున్న కట్టెలు దాని తేజస్సును వృద్ధి నందింపజేయునట్లు క్షత్రియులకు సమీపమున ధనుస్సున్న ఎడ తేజస్సు వృద్ధి పొందును. ఆయుధ సంపర్కమున అగ్ని సంపర్కమున ఎట్టి బాధ కలుగునో అట్టి బాధ కలుగునని పెద్దలందరూ ఆయుధమెచ్చట, అరణ్యవాసమెచ్చట, క్షత్రియ ధర్మమెచ్చట, తాపస ధర్మమెచ్చట, ఇవన్నీ పరస్పర విరుద్ధములు కాన మనమీ అరణ్య ప్రదేశముందు చేయదగిన తపస్సు అనడు ధర్మమును వధింపదలుచుట చాలా చెడుగైన పని అనుచు ఈ కథను చెప్పినది. ఒకానొక తపస్వి వాని తపమును భంగమునర్ప దేవేంద్రుడు సామాన్య భటరూపమున వానిని దర్శి ఒక ఖడ్గమునిచ్చి భద్రపరిచి ఉంచుమని చెప్పిపోయెను. తానెటకేగిన అందెల్ల దానిని వెంటకుని పోతొడగెను. తపోనిష్ట సడలి అతనిలో ఆయుధ ధ్యానము పెంపొందినది. క్రమముగా అతడు అట్టి పట్టిన ఖడ్గమే అతనిని పట్టినది. ఆయుధ సంపర్క బలమున అతడు హింసాకాండ కొడిగట్టినాడు. తతత్ స రౌద్రేభిరతః ప్రమత్తో ధర్మ కర్ష్ నరకం ముని. ప్రాణిహింసారతుండై ఒడలు తెలియక అతడు అధర్మం ఆచరించుతుండి తుదకు అతడు నరకంబునందెను. కాన ఓ రఘువీరా, ప్రాణి కానీ వేరు కాదు అనినది. మీరింతవరకు అలనాటి ఆకాశవాణి కడప కేంద్రం 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారమైన ప్రత్యేక ధారావాహికలో భాగంగా సుభాషితాలు విన్నారు. ఈ కార్యక్రమం 1976లో రికార్డ్ చేయబడింది.